నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ CA కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. వర్షాకాలం కూడా మావోయిస్టులకి ఊపిరాడకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాయ్పూర్ లో ప్రకటన చేశారు. नवा रायपुर में कहा था, अटल नगर में कहा था कि 31/3/2026 ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। और मित्रों, मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं, जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है, हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई, हमें लक्ष्य को सिद्ध कर रहेंगे। और आज मैं छत्तीसगढ़ वासियों को कहकर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे. అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వర్షాకాలం కూడా మేము వెంటాడతామని. దాని మీద అన్నగడదు అన్న చెప్పండి. ఇప్పుడు వర్షాకాలం ఎంతైతే అనుకూలతలు ఉన్నాయి అనుకుంటున్నామో ఆ అనుకూలతల లోపల కూడా చనిపోతున్న సంఖ్య చూస్తుంటే డైరెక్ట్ గా వీళ్ళందరూ దాటుకొని ఆయన దగ్గరకు వస్తున్నారంటే టెక్నాలజీ అయినా లేదు ఇక్కడ కోవట్లే ఉన్నారంట. సుధాకర్ లేదా గణేష్ చనిపోయింది అనేది దాంట్లో అంటే పట్టుకొని చంపిన అనే దాంట్లో ఏం చెప్తారు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి? సాయుధ పోరాటం విరమించాలంటారా? సాయుధ పోరాటం చేయడం ద్వారా అంటే నష్టపోవడం తప్ప ప్రయోజనం లేదు. సాయుధ పోరాటం విరమనంటే వెంటనే ఆయుధాలు అక్కడ కింద పడేసుడు కాదు. నేను ఏమంటున్నా, మావోయిస్ట్ పార్టీ కూడా మీ ఆయుధాలు ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పార్టీకి సారథ్యం ఎవరు వహిస్తారు? 15 రోజులు, నెల రోజులు ఏదో ఒక టైం లోపల వాళ్ళు తప్పనిసరిగా ఆ స్టేట్మెంట్ ఇస్తారు. 100% ఇస్తారు వాళ్ళు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వర్షాకాలం కూడా మావోయిస్టులకి ఊపిరాడకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాయ్పూర్లో ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఉద్దేశం, గతంలో వర్షాకాలం వచ్చిందంటే మావోయిస్టులకి కొంత ఊపిరి ఉండేది, ఎందుకంటే ప్రకృతి వాళ్ళకి సహకరించేది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏమాత్రం కూడా అలసట లేకుండా వెంట పడతాం అంటూ ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా మార్చి 26 ముందే ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తామంటూ మరొక వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజంగా నాకు జరుగుతుందా? ఎందుకంటే అడవిలో మావోయిస్టు పార్టీకి పెట్టని కోట. ఎక్కడ పుట్టుంది, ఎక్కడ చెట్టు ఉంది, ఎక్కడ వాగుందనే విషయం పూర్తిగా క్షుణ్ణంగా తెలిసిన మావోయిస్టు పార్టీకి ఇటువంటి వార్నింగ్లు కొత్త ఏం కాదు. అయినా ఇప్పుడు ఒకవైపు ఆపరేషన్ కాగారు పేరుపేట CRPF కానీ లేదా ఆర్మీ ఆఫీసర్లు అందరూ కూడా CRPFతో పాటు మిగతా పోలీసులందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో అడవిలి వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తుంది? అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ వాళ్ళకి నిజంగా సూట్ అవుతుందా, లేదు ఎప్పటిలాగానే కలిసిపోతుందా, కాలగర్భంలో కలిసిపోతుందా అనే విషయాల్ని మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యులు జంపన్న గారు ఉన్నారు. ఆయన చెప్పిన దాంట్లో అమిత్ షా చెప్పింది వాస్తవంగా జరుగుతుందా, అడవి వాళ్ళకి సహకరిస్తుందా, లేదు పార్టీకి సహకరిస్తుందా విషయాన్ని అన్నక్కడ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మావోయిస్టు పార్టీ అడవి బిడ్డలు మీరందరూ. అడవిలోనే మీకు అన్నీ కూడా ఏ కాలమైనా అడవి మీకు. ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, ఏ కాలమైనా సరే మీకు అడవి. ప్రకృతి కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఒక్క ఎండాకాలం మినహాయించి మిగతా అన్ని కాలాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పార్టీకి అడవి అంటే పెట్టని కోట. ఎక్కడ ఆగో నేను చెప్పినట్లుగా అన్ని ప్రాంతాలు మీకు సహకరిస్తుంటాయి. అటువంటి ప్రాంతంలో వర్షాకాలం సాధారణంగా పచ్చగా ఉంటుంది కాబట్టి మీరందరూ కొంచెం రిలాక్స్ అయ్యి ఉంటారు. వాటర్ కోసం బయటకు రారు కాబట్టి పోలీసులు కూడా మీకోసం ఎక్కువ ఇబ్బంది పడదు. ఎందుకంటే ఎక్కడ వాగుంటుంది, ఎప్పుడు పొంగుతుంది విషయం మీకు తెలిసిందిగా పోలీసులకు తెలియదు. కానీ ఈ కాలంలో కూడా మేము వెంటాడతామంటూ అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ని మనం ఎలా తీసుకోవాలంటారు? అదొక ప్రశ్న. 2, ఇప్పుడు సాయుధ పోరాటం విరమించాలా వద్దా అన్నది 2. 3వ ప్రశ్న, మీకు సెంట్రల్ కమిటీలో ఇప్పుడు నంబాల కేశవరావు గారి తర్వాత ఎవరు కావచ్చు సెక్రటరీగా? మల్లోజ్ వేణుగోపాల్ కావచ్చా, లేదా తిరుపతి కావచ్చా, లేదు మాడ్వి ఇడ్మా కావాలా? ఈ ముగ్గురు అవుతారా? ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చా? అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వర్షాకాలం కూడా మేము వెంటాడతామని. దాని మీద అన్నగడదు అన్న చెప్పండి అన్న. అమిత్ షా నిన్న ఛత్తీస్గఢ్లో మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో మావోయిస్టు పార్టీ కొత్త కాదు. ఎందుకు కొత్త కాదనంటే గత 20 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ, పోలీసు, మిలిటరీ బలగాలు వర్షాకాలం, చలికాలంతో సహా
కాలాలతో సంబంధం లేకుండా కూడా కంటిన్యూగా ఆపరేషన్స్ చేపడుతుండ్రు. ఈ ఆపరేషన్స్ లోపల కూడా అనేక సందర్భాల్లో అనేక ఘటనల లోపల మావోయిస్టు నాయకులు సభ్యులు చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి అంటే వర్షాకాలం అంటే ఏదో అప్రమత్తంగా లేకుండా చాలా ఈజీగా ఉంటారనేది ఏమీ లేదు. ఒక అనుకూలత, ఒక ఎండాకాలానికి ఒక వర్షాకాలానికి మావోయిస్టులకు అనుకూలత ఉండే మాట వాస్తవం. కొంతవరకు అనుకూలత ఒకనాడు అంటే ఎండాకాలం అంటేనో వాటర్ దొరకకపోవడం అంటే తప్పనిసరిగా కొన్ని పాయింట్స్ పైనే వాటర్ పైన ఆధారపడే పరిస్థితి ఉంటే వర్షాకాలం అనేక చోట్ల ఉండే అవకాశం ఉండే మాట వాస్తవమే. కానీ అననుకూలతలు కూడా కాకుండా ఎండాకాలం అడవంతా ఎండిపోయి ఉంటుంది కాబట్టి మీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ వర్షాకాలం ఏదంగా అడవంతా పచ్చగా ఉంటుంది, చక్కగా ఎక్కడైనా మీరు తలదాచుకోవచ్చు అన్నది కూడా ఆయన మాటల్లో భావం అది. అవును, అదే నేను చెప్తున్నా. అంటే దాంట్లో పట్ట అనుకూలతలు ఎంతైతే ఎండాకాలము అంటే ఇప్పుడు వర్షాకాలం ఎంతైతే అనుకూలతలు ఉన్నాయి అనుకుంటున్నామో ఆ అనుకూలతల లోపల కూడా అననుకూలతలు మావోయిస్టులకు ఉన్నాయి. కారణం ఏమిటంటే వర్షాకాలం టెంట్లు వేసుకుంటారు. టెంట్లు వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇవాళ డ్రోన్లు వచ్చినాయి కదా, సెటిలైట్లు వచ్చినాయి కదా, వాటి ద్వారా గమనించే అవకాశం ఒకటి వచ్చింది. తర్వాత చాలా దూరంగా ప్రజలకు కూడా అర్థమయ్యే అవకాశం ఒకటి వచ్చింది. ఇన్ఫార్మర్ల ద్వారా గమనించే అవకాశం ఒకటి వచ్చింది. తర్వాత వర్షాకాలం ఇంకొకటి ఏముంటదని అంటే మనం బూట్లు వేసుకొని పోతున్నప్పుడు, చెప్పులు వేసుకొని పోతున్నప్పుడు లేదా చెప్పులు తీసేసి పోయినప్పటికీ అంటే 20 మంది 30 మంది మావోయిస్టులు కనుక పోయినప్పుడు ఈ అడుగులు ఏవైతున్నాయో తప్పనిసరిగా ఈ అడుగులు అంటే ఈ అడుగులు కూడా 2 రోజులు 3 రోజులు 4 రోజులు కూడా ఉంటాయి ఈ అడుగుల గుర్తులు ఏవైతున్నాయో. కాబట్టి వీటిని పసిగట్టడం అనేది చాలా కాలం నుంచి ప్రభుత్వ బలగాలు చేస్తున్నాయి. ప్రభుత్వ బలగాలు అంటే ఒకనాటి 1990-85 నాటి బలగాలు కావివి. ఈ యొక్క స్పెషల్ ఫోర్స్ అంటే ఏంటిది అంటే యాంటీ గెరిల్లా వార్ఫేర్ చేస్తుండ్రు వాళ్ళు. అంటే గెరిల్లాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకొని మెయింటైన్ చేస్తారో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి దానికి భిన్నమైన టాక్టిక్స్ అదే గెరిల్లా యాంటీ గెరిల్లా వార్ఫేర్ అంటారు. కాబట్టి అలాంటి యాంటీ గెరిల్లా వార్ఫేర్ కొనసాగించే విధంగా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ బలగాలే ముందుండి నడుస్తున్నాయి. ఇది మావోయిస్ట్ పార్టీకి కూడా తెలుసు. ఎక్కడైనప్పటికీ సాధారణంగా ఉండే సిఆర్పిఎఫ్ బలగాలు కావు, సాధారణంగా ఉండే స్టేషన్ ఫోర్స్ కాదు. ఈ బలగాలకు ముందుండేది ఒక స్పెషల్ ఫోర్స్ ఉంటుంది. ఈ స్పెషల్ ఫోర్స్ను ఆపరేట్ చేసే విధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అనేటివి అవి చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా మావోయిస్టులు వాళ్ళు వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఏ రక్షణ తీసుకున్నప్పటికీ అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్, అది సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, వాకీ టాకీస్ కావచ్చు, ఇంక మరొకటి కావచ్చు, ప్రతిదీ కూడా ఏంటంటే అది నిఘా కింద ఉన్నాయి. మీరు చెప్తున్నట్లుగా వర్షాకాలం బూట్లు అడుగులు తెలిసిపోతే ఫుట్ మార్క్స్ తెలుస్తాయి అంటున్నారు. ఒకవేళ పోలీసులు కూడా వాళ్ళది కూడా తెలుస్తుంది కదా, తెలుస్తుంది తప్పనిసరిగా, వాళ్ళకి ఐడియా ఉండదు. కానీ అడవిలో మీకున్నంత పట్టు పోలీసులు ఉండకపోవచ్చు కదా. ఇవాళ అంటే ఒకనాడు అది కరెక్టే, కానీ ఇవాళ పోలీసులకు ఎక్కువ పట్టు వచ్చేసింది. ఎట్లొచ్చింది? లోకల్ డిఆర్జీ బలగాలున్నాయి కదా, డిఆర్జీ బలగాలున్నాయి, లోకల్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళు సెటిలైట్ ద్వారా డ్రోన్స్ ద్వారా ప్రతి పాయింట్ను అబ్జర్వ్ చేస్తున్నారు. మొట్టమొదటిగా డ్రోన్లు 2008-9 ప్రయోగించినప్పుడు వాళ్ళకి అంత లేదు. కానీ వాళ్ళ దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 15 సంవత్సరాల్లో బట్ట పోలీస్ ఫోర్స్కు ఒక కమాండింగ్ వచ్చింది. ప్రతి పాయింట్ ఎక్కడుందో చాలా స్పష్టంగా చెప్పగలిగే ఆ స్పష్టత వచ్చింది. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ఇవాళ అంటే హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే పదే మాట్లాడుతుండో 26 మార్చి నాటి వరకు పూర్తిగా నిర్మూలన చేస్తున్నది ఏదైతుందో, పూర్తి నిర్మూలన సాధ్యం కాకపోతే అది వేరే విషయం. ఇది 100% జరగదు. కానీ విజయాలు ఎక్కువ సాధిస్తున్నాడు, ఆల్రెడీ సాధిస్తున్నాడు. అంటే వితిన్ ఈ 3-4 నెలల కాలంలో బట్ సీసీ మెంబర్స్ జనరల్ సెక్రటరీతో సహా అంటే నంబాల కేశవరావు, చలపతి, వివేక్, తర్వాత గజాల రవి 4 సీసీ మెంబర్లు, సుధాకరు, తర్వాత రేణుక, తర్వాత అరుణ, వీళ్ళు ఇంకా 10 మంది దాకా స్టేట్ కమిటీ మెంబర్లు చనిపోయినరు. కాబట్టి ఇది ఏమన్నాలే మనం అంటే ఇవాళ ఒక వంక ప్రధాన నాయకత్వాన్ని దెబ్బతీస్తూ విజయాలు సాధిస్తుంటే ఏమనాలి దీన్ని? సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబర్ కంటే మీరు 3 అంచెల భద్రత ఉంటుంది. మీరున్నప్పుడు మీకు కూడా 3 అంచెల భద్రత ఉంటుంది. ఆ 3 అంచెల భద్రత దాటి మీ దగ్గర రావడం అసాధ్యం. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే వారిలో ఈ చనిపోతున్న సంఖ్య చూస్తుంటే డైరెక్ట్గా వీళ్ళందరినీ దాటుకొని ఆయన దగ్గరకు వస్తున్నారంటే టెక్నాలజీ అయినా లేదు ఇక్కడ కోవట్లే ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఒకనాడు ఏంటంటే ప్రతి సీసీ మెంబర్కు 3 అంచెల భద్రత అనేది దాదాపు వీళ్ళకి ఒక 25 సంఖ్య ఉంటారనేది అవుతుందో
అది సాధారణంగా ఉన్న అవగాహన, పాత అవగాహన. కానీ ఇవాళ ఆ అవగాహన ప్రకారం మీరున్నప్పుడు ఎంతమంది ఉండేది? నేనున్నప్పుడు సాధారణంగా సీసీ మెంబర్ గార్డు 8 నుంచి 10 మంది వరకు ఉంటారు సాధారణంగా. అది ఒకనాడున్న పరిస్థితి, అది ఒకనాడున్న పరిస్థితి. కాదన్న, మీకు ఎన్ని కిలోమీటర్ రేడియేషన్ ఉంటారు వాళ్ళు? మీ చుట్టూ ఒక 1+1 ఉంటారా? అంటే గార్డ్స్ ఉంటారు. గార్డ్స్ కాకుండా ఇతర లోకల్ దళము లేదా ఇంకా LGS వేరే స్క్వాడ్స్ ఉండొచ్చు. అంటే ఎక్కడికి ఏ ప్రాంతానికి పోతుందంటే అక్కడ స్క్వాడ్ పనిచేస్తుంది. తర్వాత సీసీ మెంబర్ తో ఉండే గార్డ్స్ 10 మందో 8 మందో ఉంటారు. టోటల్ గా 20 మంది 25 మంది ఉండవచ్చు. కానీ ఇది ఎప్పుడు ఒకే తీరుగా ఉంటుందని కాదు కదా. ఎందుకు ఉండదని అంటే ఇప్పుడు ఇవాళ నేను ఈ మధ్య కాలం నేను చెప్తున్నది ఏంటంటే ఒక వంక ప్రభుత్వ బలగాలు గెరిల్లా బలగాలను ట్రేస్ అవుట్ చేసి దాడి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు గుర్తించబడడానికి అనేక అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి అంటే ఎక్కువ సంఖ్యలో 20, 30, 50 మంది తిరిగితే గుర్తులు పడతాయి కదా. అంటే చెప్పుల గుర్తులు పడతాయి. తర్వాత డ్రోన్ కిందికి డ్రోన్ యొక్క కెమెరాల్లో కూడా చిక్కిపోతారు. కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు, సంఖ్య తగ్గిస్తారు, వికేంద్రీకరణ అంటారు. అంటే గెరిల్లా బలగాలు కేంద్రీకరించడం కాకుండా వికేంద్రీకరించబడి కదలికలు ఉంటాయి. అందుకోసం ఇప్పుడు మన కదలికలు కూడా ఇప్పుడు సుధాకర్ లేదా గణేష్ చనిపోయింది అనేది దాంట్లో పట అంటే పట్టుకొని చంపిన అనే దాంట్లో పట పట్టుకొని చంపితే చంపొచ్చు కాక, కానీ ముందుగా వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు. ఫస్ట్ ఇది గుర్తించాలి. వితౌట్ ఆయుధాలు లేకుండా వాళ్ళు ఏదో ఆయుధాలు లేకుండా ఎక్కడో ఏదో ఇంట్లో ఉన్నారు అనేది అది అబద్ధం. అది తప్పనిసరిగా వాళ్ళు టీముగా ఉంటారు. వాళ్ళు 3, 5, 7, 10 మంది సంఖ్య ఓ సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్య ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించి దెబ్బతీసి తర్వాత కాల్పులు చేసి గాయపడ్డలను కూడా చిత్రహింసలు పెట్టవచ్చు కాక, చిత్రహింసలు పెట్టి కూడా చంపవచ్చు. కాబట్టి ఇది ఏదైతుందో అంటే ఇది గమనించినప్పుడు ఏంటంటే అంటే 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 తక్కువ సంఖ్య అయ్యి వాళ్ళు తిరిగినప్పుడు కూడా ఏంటంటే గుర్తిస్తుండ్రు. కాబట్టి ఈ నష్టాలు జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు అమిత్ షా గారు చెప్పినట్లుగా ఇది కొత్త ఏం కాదు. ఉద్యమం అయితే పూర్తిగా ఆగిపోతే కానీ భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. భారీ నష్టం జరుగుతుంది. భారీ నష్టం జరుగుతుంటే కూడా మావోయిస్టు పార్టీ మరింత దెబ్బతింటది కదా. మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఉద్యమాలు చేయడమే పెద్ద సమస్య. దాదాపు గత 10-20 సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీ నాయకత్వం కింద ఒకనాడు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసింది, ఒకనాడు కార్పొరేట్ వర్గానికి వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు బెంగాల్లో నందిగ్రామ్, సింగూరు, తర్వాత కళింగనగర్, ఒరిస్సాలో కళింగనగర్ అంటే అనేక ఉద్యమాల్లో పట్ల కూడా ప్రజలను కదిలించింది. ఇవాళ ఎక్కడ ప్రజలు కదిలించగలుగుతుంది? భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు లేవు, కార్పొరేటివ్ వర్గానికి వ్యతిరేకంగా కూడా పోరాడే పరిస్థితి లేదు, అది కూడా లేదు కదా. ఏ ఉద్యమాలు చేస్తుంది? ఏ ఉద్యమాలు చేయనప్పుడు పార్టీలకు రిక్రూట్ ఎట్లయితారు? పార్టీలకు రిక్రూట్ కూడా లేదు కదా. పార్టీలకు రిక్రూట్ రారు. ఉన్న ఆదివాసులు కూడా అంటే భారతదేశంలో ఆదివాసులు 7%. ఈ 7%లో కూడా దండకారణ్యం అనేది ఏందో 1% లేదు. 1% లేని ఈ జనాభాలో బట్ట కూడా ఒకనాడు వచ్చారు. ఏది సల్వాజుడు దాని మూలంగా వచ్చింది ఏదైతుందో ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. ఇవాళ దండకారణ్యంలో కూడా జనతన సర్కారు కూడా ఫంక్షన్ కావటం లేదు. కాబట్టి ఎవరు వస్తారు అంటే పార్టీ లోపలికి వచ్చే సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన పరిస్థితి లోపల బయట నుంచి కార్మిక వర్గం లేదు, విద్యార్థులు లేరు, మేధావులు లేరు. ఇది లేకుండా పార్టీ ఎట్లా బతుకుతుంది? కాబట్టి సాయుధ పోరాటం ఎట్లా కొనసాగించగలుగుతుంది? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పట్ట అంటే ప్రభుత్వానికి ఈ మొత్తం విషయాలు ఇవాళ కొత్తగా తెలవడం కాదు. గత 10 సంవత్సరాల నుంచి అనేకమైన ఇంటెలిజెన్స్ రిపోర్టులు స్పష్టంగా ఇంటెలిజెన్స్కు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా అంటే 2026 మార్చి అనేది ఏదైతుందో బహుశా అది జరగదు, కానీ వాళ్ళు విజయాలు సాధిస్తూనే ఉన్నారు కదా. సాధించడం అంటే ఈ నష్టాలని పొంది మావోయిస్టు పార్టీ ఏం చేయగలుగుతుంది? ఇది కష్టమైంది కదా. ఏం చెప్తారు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి? సాయుధ పోరాటం విరమించాలంటారా? నేను చెప్పే విషయం ఏంటంటే ఇవాళ కాదు, మొట్టమొదటి నుంచి కూడా నేను మాట్లాడుతున్న విషయం ఏదైతుందో తప్పనిసరిగా మావోయిస్టు పార్టీ ఇవాళ సాయుధ పోరాట పరిస్థితులు భారతదేశ వ్యాప్తంగా లేవు. ఎందుకు లేవు అని అంటే వాళ్ళు ఏ సాయుధ పోరాటం అయితే వాళ్ళు ప్రారంభించిండ్రో 1969 లోపట ఏదైతే స్టార్ట్ చేసిండ్రో ఇవాళ ఆ పరిస్థితులు ఇవాళ భారతదేశంలో ఆ పరిస్థితులు అంటే ఏంటి? భూస్వామ్య వ్యతిరేక పోరాటమాలు లేవు. అవి ఒకనాడు ఆ ఉద్యమాలు కొనసాగించారు, కానీ ఆ ఉద్యమాలు లేవు. ఆ ఉద్యమాలు లేనప్పుడు ఆ భూస్వామ్య వ్యతిరేకంగా పోరాడాలనుకునే కౌలు రైతులు ఇవాళ పోరాడే పరిస్థితి లేదు. చైనా నాయకుడు మావో చెప్పినట్టుగా ఇవాళ తుపాకులు పట్టే పరిస్థితి గత 20-30 ఏళ్ల కానించి కూడా లేదు. వాస్తవంగా 69లో కూడా చైనా లోపల వచ్చినట్టుగా వేల సంఖ్య, లక్షల సంఖ్య ఏమీ రాలే. 10 కొద్ది వచ్చారు. ఆ 10 కూడా ఇవాళ లేరు. ఇది లేని స్పష్టంగా కనపడుతుంది కదా, చిత్రము కనపడింది ఏముంది? కాబట్టి ఆ భూస్వామ్య వ్యతిరేక పోరాటం లేదు, సాయుధ పోరాట పరిస్థితులు లేవు. సాయుధ పోరాట పరిస్థితులు లేకుండా సాయుధ పోరాటం అనేది అవుతుందో అది ఒక జోక్ తప్ప మరొకటి ఏమీ కాదు. అయితే మరి మావోయిస్టు పార్టీ కూడా దళాలు ఉన్నాయి కదా అంటే ఉన్నాయి. వాస్తవంగా నక్సలైట్ పార్టీలు అన్నీ పతనమైనాయి.
ఆ పోరాటం ఏదైతే లేదో లేని కారణంగా భారతదేశంలో నక్సలైట్ పార్టీ 72 పార్టీలు ఉంటే ఏవి ఇవాళ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు లేవు, సాయుధ పోరాటాలు లేవు. ఇవన్నీ గప్పాలు కొడుతున్నారు వాళ్ళు. కానీ మావోయిస్టు పార్టీ మాత్రం ఎందుకు దళాలు ఉన్నదనంటే ఆదివాసీ ప్రాంతంలో అది ఒక మిలిటెంట్గా పోరాడింది. మిలిటెంట్గా పోరాడమే కాదు, దండకారణ్యంలో, ఒరిస్సా లోపట లేదా జార్ఖండ్లో, బీహార్ లోపట ఆదివాసీ ప్రజలను ఆర్గనైజ్ చేసింది. కొన్ని ప్రాంతాలు ఆదివాసీ ప్రాంతాల్లో దెబ్బతిన్నప్పటికీ ఇంకా దండకారణ్యం ఆదివాసీ ప్రజలు ఏదైతే ఉందో కొంతవరకు ఏంటంటే ఇప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఉద్యమాలు చేసిండ్రు. దాని ఫలితంగా ఏంటంటే ఇప్పటికీ గెరిల్లా దళాలు, కంపెనీలు మావోయిస్ట్ పార్టీకి ఉన్నాయి. కానీ ఇవాళ మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే అది కూడా ఒక దెబ్బతింటున్న క్రమం కనబడుతుంది. మావోయిస్టు పార్టీ తన ఉనికి సమస్యగా మారింది. కాబట్టి ఇలాంటప్పుడు ఇంకా సాయుధ పోరాటం ఎందుకు? సాయుధ పోరాటం చేయడం ద్వారా అంటే నష్టపోవడం తప్ప ప్రయోజనం లేదు. మీరు ప్రజలు నేనేం చెప్తున్నానంటే మావోయిస్టు పార్టీ స్పష్టంగా ప్రకటన చేయండి, సాయుధ పోరాటం విరమిస్తామని ప్రకటన చేయండి. ప్రకటన చేయడం ద్వారా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు ఆరంభించవలసింది. ఒకవేళ ఆరంభించకపోతే దేశవ్యాప్తంగా ఇవాళ ఈ ధర్నాలు ఇవి కాదు, దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీలను వ్యతిరేకించే వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా కూడా అరే వాళ్ళు ఎందుకు చంపుతుండ్రు, వాళ్ళు ఆల్రెడీ సాయుధ పోరాట విరమణ ప్రకటించింది కదా, ప్రకటించిన తర్వాత చంపకూడదు కదా. అన్ని వర్గాల ప్రజల మద్దతు వస్తుంది. అప్పుడు ఈ దేశంలో కాదు విదేశాల్లో కూడా మద్దతు వస్తుంది, సీరియస్గా వస్తుంది. కాబట్టి మీరు ప్రకటన చేయండి, నష్టం ఏమున్నది, స్పష్టంగా చేయండి. నేనేమంటున్నానంటే వాస్తవంగా మావోయిస్టు పార్టీ చాలామంది అంటే అర్థం చేసుకుని వాళ్ళన్నారు. కానీ మొట్టమొదటగా వాళ్ళు అభయ్ శాంతి చర్చను స్వాగతిస్తూ మాట్లాడాడు. తర్వాత నెక్స్ట్ రూపేష్ 3 ప్రకటనలు చేసిండు. 3 ప్రకటనలు కూడా అవి ఫేక్ అని చెప్పి హైదరాబాద్ మేధావులు ఫేక్ అని చెప్పి మాట్లాడితే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా, అది రూపేష్ కూడా చెప్పిన విషయమే, ఫేక్ అని చెప్తే ఆయన బిఆర్ బసవరాజు జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు డైరెక్షన్ లోపల అదే నారాయణపూర్ జిల్లా లోపల బసవరాజు ఉన్నాడు, అదే నారాయణపూర్ జిల్లా లోపల రూపేష్ను పంపించి రూపేష్ మొత్తం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ప్రకటన చేస్తూ మావోయిస్టులు కేంద్ర కమిటీ మెంబర్స్ చెప్తేనే నేను చెప్తున్న విషయం చెప్తూ ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము ఆయుధ విసర్జన అనేది ఉందో శాంతి చర్చల ఎజెండాల భాగంగా పెట్టండి, చర్చిద్దామనే విషయం చెప్పిండు. ఇది మొట్టమొదటిసారి ఒక మావోయిస్టు పార్టీ చరిత్ర లోపల మొట్టమొదటిసారి ఇది మాట్లాడడం. ఎజెండాలో పెట్టండి, చర్చిద్దామంటే దాని అర్థం ఏంటిది? ఒప్పుకుంటామని అర్థం కదా. దాని అర్థము ఎవరికైనా అర్థమవుతుంది, మెదడు ఉన్నోనికి అర్థమవుతుంది. మెదడు లేని ఇక్కడ నక్సలైట్ల పేరు మీద ప్రదర్శన చేసే వాళ్ళకి అర్థం కాదు, కావాలని వాళ్ళు అబద్ధాలు ఆడిరు. వాస్తవంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పరిస్థితి అర్థం కావాలని దాంతో రూపేష్ చాలా స్పష్టంగా విశాలంగా మాట్లాడిండు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్పష్టంగా సాయుధ పోరాట విరమణ ప్రకటించలే కానీ అర్థం అదే, ఇది అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక దాంట్లో మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి, కేంద్ర ప్రభుత్వము, పోలీస్ అధికారులు, బీజేపీ నాయకులు ఇవి నాటకాలు అంటుండ్రు, నాటకాలు కాదు స్పష్టంగా ప్రకటించండి. కాబట్టి నేను అర్థం చేసుకుంటున్నా, కొంతమంది అర్థం చేసుకుంటుండ్రు, కాబట్టి ఈ మెలికలు ఎందుకు, కాబట్టి స్పష్టంగా చెప్పండి అనే విషయం నేను చెప్పిన. నీ చెప్తే తర్వాత అభయ్ ఇచ్చిన ప్రకటన ఏంటంటే సాయుధ పోరాట విరమణ అనుకుంటా జనజీవన శ్రమంతో లోపట కలిసే విషయం లోపల మా కోర్ కమిటీ అన్నట్టు మొత్తం పార్టీ కాదు, మా కోర్ కమిటీ కలిసి చర్చించి నిర్ణయించుకుంటాము డెమోక్రటిక్గా అనే విషయం చెప్పిండు. చాలా స్పష్టంగా ఉంది కదా, అందులో ఉందాగున్నది. కాబట్టి ఏదైతుందో ఇంత స్పష్టంగా ఉన్న విషయం కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు, 100% తెలుసు అంటారు. నేను తెలంగాణలో ఉన్న వాళ్ళకు, ఆంధ్రలో ఉన్న వాళ్ళకు, అర్థమైన వాళ్ళకి అందరికీ తెలుసు. బీహార్లో జార్ఖండ్లో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ తర్వాత ఒక వంక ఈ ప్రకటనలు వస్తుంటే ఈ హైదరాబాద్ మేధావులు ఏం మాట్లాడతారనంటే మేము సాయుధ పోరాటం చేస్తాం, మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ చెయ్యది, సాయుధ పోరాట విరమణ అంటే తప్పు, జంపన్ అనుడు తప్పు, సాయుధ పోరాటం చేస్తాం అంటారు. అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకవైపు శాంతి చర్చలు అంటారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఆ సందర్భంలో ఆలోచించే అవకాశాలు ఏర్పడి నిర్ణయం తీసుకోలే. అంటే వాస్తవంగా ఆ ప్రశ్న వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏం ప్రశ్న వేస్తుంది? చర్చలు కావాలంటారు, ఎందుకోసం చర్చలు కావాలి? ఎజెండా ఏంటి నడుస్తుంది, మీరు స్పష్టంగా చెప్పాలి కదా. అంటే చెప్పాలనంటే ఇప్పుడు ఇక్కడ ఈ పార్టీలన్నీ ఒక వంక నేను చెప్పేది వేరు, శాంతి ఎందుకోసం నేను చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. శాంతి అంటే పూర్తిగా సాయుధ పోరాట విరమణ కోసమే. సాయుధ పోరాట విరమణ అంటే సరెండర్ కాదు, సాయుధ పోరాట విరమణ అంటే వెంటనే ఆయుధాలు అక్కడ కింద పడేసుడు కాదు.
సాయుధ పోరాట విరమణ ప్రకటించడం ద్వారా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. 99% ఉంది. అదే కాబట్టి ఈ పరిస్థితి లోపల అవుతుంది కదా మీరే. నేనేమంటున్నా, మావోయిస్టు పార్టీ కూడా మీ ఆయుధాలు ఇక్కడ పెట్టుకోండి, చర్చలు స్టార్ట్ అయితే చర్చలు చేయండి. చర్చలు కూడా గొంతెమ్మ కోరికలు పెట్టుడు కాదు, గొంతెమ్మ కోరికలు ఇవన్నీ పెట్టడం కాదు. నేను రూట్ క్లియర్ చేసిన, నేను మీరు ఏదైతుందో ఇవాళ మీ ఉనికి సమస్య తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఇవాళ ఈ మార్గంలో బయటికి రాండి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థ అంటే దానిపైన విమర్శలు వేరే. ఇవాళ ఇక్కడికి చట్టబద్ధ పద్ధతులకు మీరు వచ్చి మీ కార్యక్రమాలు కొనసాగించండి, సాయుధ పోరాటం కాకుండా చట్టబద్ధమైన కార్యక్రమాలు కొనసాగించండి అనే విషయం నేను చెప్తున్నప్పుడు వీళ్ళు ఆలోచించుకొని చేయవలసిన పీరియడ్ లోపల ఇవాళ ఈ హైదరాబాద్ మేధావులు దీనికి అడ్డుకట్ట వేసే విధంగా పూర్తిగా సాయుధ పోరాటం అంటుండ్రు. మరి ఎవరు చేస్తున్నారు సాయుధ పోరాటం? ఎక్కడున్నది? పోనీ నేనేం చెప్తున్నా అంటే సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితులు ఉన్నాయా? 20 ఏళ్ల కాంచి లేవనే విషయము గుడ్డోనికి కూడా కనపడుతున్నాయి. గుడ్డివానికి కనపడుతుంటే కూడా సాయుధ పోరాటం అని చెప్పి పెడబొబ్బలు పెడుతున్నారు. అంటే వాళ్ళు చచ్చిపోవాలి. పార్టీ ఇప్పుడు లీగలైజ్ చేస్తే లీగలైజ్ చేయాలంటున్నాను నేను. లీగలైజ్ చేయకపోతే ఇంకా పార్టీ బతికేంటిది ఉన్నదా? ఆ పార్టీ బతుకుతుందా? కేంద్ర ప్రభుత్వం బలగాలు ఎంత ఆధునికంగా ఉన్నాయి, ఎంత ఎలక్ట్రానిక్ యుద్ధం చేస్తున్నాయి, మామూలు కాదు. ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీతోటి ఇండియన్ మిలిటరీ అక్కడ వార్ చేస్తుంది, నీ ప్రతి కదలిక అర్థం చేసుకుంటుంది. చనిపోవడమే కదా ఇప్పుడు వరుసంగా ఇంత తొందరగా కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోవడం ఏమర్థం చేసుకోవాలి? అదే కదా, అంటే చంపేస్తూనే ఉంది కదా. చంపేస్తుంటే మన సాయుధ పోరాటం అంటే అర్థం ఏంటిది? ఏమైనా ఉన్నదా? ఒక వంకను వాళ్ళు చెప్పలే. వాళ్ళు ఇప్పటికీ మావోయిస్టు పార్టీ అభయ ప్రకటనలు గమనించండి, లేదా రూపేష్ ప్రకటనలు గమనించండి, ఎక్కడ కూడా మేము సాయుధ పోరాటం చేస్తాం, యుద్ధం చేస్తాం అనే మాట మాట్లాడలే. వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, కానీ బయట ఉన్న వాళ్ళు సాయుధ పోరాటం కూడా ప్రకటన మీరు అన్నట్లుగా ఒక మెట్టు దిగే మాట్లాడారు. అవును, రూపేష్ ప్రకటన కానీ మీరు చెప్పిన అభయ ప్రకటనలు కూడా ఎజెండాలు పెట్టండి చర్చిద్దాం అంటున్నారు. అంటే ఒక మెట్టు దిగినట్లే తప్ప వాళ్ళు మాకే పట్టుదల కావాలి, మాదే ఈగో అన్న ఫీలింగ్ ఎక్కడ లేదు. మరి ఈ నేపథ్యంలో ఈ రప్చర్ ఎందుకు అవుతుందండి? ఈ రప్చర్ ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు ఒక వంక ఏంటంటే బయట ఉన్న వాళ్ళకు సాయుధ పోరాటం అంటేనే వాళ్ళకు ఊపు వస్తుంది, అంతకంటే ఏం లేదు. అంటే ఇది ఒక పెట్టి బూర్జువా, ఒక ప్రతిష్ట తప్ప మరొకటి ఏం లేదు. అంటే ఈ అతివాదం సెక్టేరియన్ మాటలు మాట్లాడుతూ ఒక రకం విప్లవకారులు చలామణి అయ్యే వాళ్ళు సమాజంలో ఎప్పుడూ ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. కానీ వాస్తవంగా మావోయిస్టు పార్టీ ఇచ్చిన ప్రకటనలు గమనించినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమైంది. అయితే అర్థం కావడంతో పాటుగా డౌట్ ఉన్నది వాళ్ళకు. వాస్తవంగా ఇది మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏం మాట్లాడినంటే ఇది మాట్లాడుతున్నారు నిజమే, మరి మాట్లాడినప్పటికి కూడా ఇది మరి స్పష్టంగా చెప్పొచ్చు కదా. అదే విషయం అయితే సాయుధ పోరాటాన్ని మేము విరమిస్తామని ప్రకటించవచ్చు కదా, ప్రకటించడం లేదు, ఇది ప్రకటించడం లేదు. తర్వాత మిలిటరీ అధికారులు కూడా రకరకాలుగా చెప్తారు కదా. అంటే కొంతమందికి ఇప్పుడు మిలిటరీ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇన్ఫర్మేషన్ రకరకాలు వస్తుంది, వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళకు కొన్ని ఇంట్రెస్ట్లు కూడా వేరే ఉండొచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా లేదు, అవకాశాలు ఉన్నాయి కదా, వాళ్ళని చంపే అవకాశం ఉంది, నిర్మూలించే అవకాశం ఉంది, చంపేస్తే అయిపోతుంది, 6 నెలల పాటు ఎట్లా నిర్మూలిస్తాం కదా. ఈ చర్చల నాటకం ఎందుకు? ఈ చర్చల నాటకం అంటే ఏం డిమాండ్లు పెడతారో తెలియదు. డిమాండ్లు అంటే చర్చలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గొంతెమ్మ కోరికలు కోరొచ్చు కదా. ఇప్పుడు ఒక ఆయన ఏమంటారంటే ఇప్పుడు మొత్తం మైండ్స్ మొత్తం కూడా ఉందనంటే అక్కడ మైండ్స్ అది చేయొద్దనంటే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా మైండ్స్ చేయకుంటున్నదా? తెలంగాణలో చేయకుంటున్నదా? దేశంలో చేయకుంటున్నదా? అంటే పెట్టుబడిదారి వర్గం ఈ దేశంలో మైండ్స్ చేయకుండా తర్వాత ఇవి ఉంటుందా? ఉండదు. అంటే ఈ చర్చల్లో ఈ డిమాండ్ పెడితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతుంది కదా. నువ్వు ఇంత డిమాండ్లు పెడతామని అనుకుంటే అది భయపడుతుంది. మన డిమాండ్ ఏదైతుందో మావోయిస్టు పార్టీని, అందుకోసం ఏం చెప్తున్నా, మీరు మొదటగా సాయుధ పోరాట విరమణ ప్రకటించండి. మీరు ప్రకటించి నేనేమంటున్నట్టే మొట్టమొదటగా ఇతర డిమాండ్లు చర్చించండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీ పార్టీ లీగల్ కావడం అనేది, లీగల్ అయ్యేదాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, చట్టబద్ధంగా ఆమోదించాలి. సిపిఐ మావోయిస్టు పార్టీ పేరును, ఆ పార్టీ పైన నిషేధాన్ని ఎత్తివేయాలి. ఆ పార్టీ ప్రజా సంఘాలు ఏవైతున్నాయో, రాడికల్ విద్యార్థి సంఘం, రైతు కూలి సంఘం, లేదా జన్నాట్య మండలి, ఇంకా వేరు ప్రజా సంఘాలు ఏవైతున్నాయో ఆ ప్రజా సంఘాలపైన నిషేధాన్ని ఎత్తివేయాలి. అట్నే జైలు లోపల ఆ పార్టీ నాయకులు ఉన్నారు, కేంద్ర కమిటీ నాయకులు ఉన్నారు, రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు. ఇవాళ ఆ పార్టీలో ఉంటారా లేదా నాకు తెలియదు. ఏదైతుందో వాళ్ళు ఎవరైతుందో వాళ్ళని జైలు నుంచి విడుదల చేయాలి. తర్వాత అదే కాదు, ఇంకా
ఇప్పుడు ఉపా కేసులు పొటా కేసులు కూడా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపా కేసులతోటి బయట ఉన్న కార్యకర్తలు కూడా ఉన్నారు కదా, వాళ్ళపైన ఉపా కేసులు రద్దు చేయాలి. ఇది రద్దు చేయడం ద్వారా ఆ మావోయిస్టు పార్టీ ఆ ప్రజా సంఘాలు పనిచేసుకోవచ్చు కదా చట్టబద్ధంగా. చట్టబద్ధంగా పనిచేసి నీకేం పోతుంది తుపాకు గింతే అంటే ఆడ పక్కకు పెడితే ఏదో విలువ పోయినట్టుగా తుపాకులతో నువ్వేం చేస్తావు? ఇలా తుపాకులతో నువ్వేమి చేయలేవు అనేది గత 20 సంవత్సరాల నీ చరిత్ర నిరూపిస్తుంది. నీకు అర్థమవుతుంది కదా, నీ ఉనికి సమస్య. ఈ నేపథ్యంలో సుధాకర్ గారు లేదా అంబాల కేశవరావు గారు మీరు చెప్తున్న సెంటర్ కమిటీ అందరూ ఒకరుగా చనిపోవడం పట్ల ఇప్పుడు నెక్స్ట్ పార్టీకి సారథ్యం ఎవరు వహిస్తారు? అంటే మల్లాజు వేణుగోపాల్ గారు ఉన్నారు, తిప్పర్తి తిరుపతి ఉన్నారు, లేదా మాడ్వి హిడ్మా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరు రావచ్చు? తక్కిడిపల్లి వాసుదేవ్ అంటే మిలిటరీ ఆపరేషన్లో ఆయనకు ఒక పెద్ద పవర్ ఉంది. మళ్ళీ రాజురెడ్డి అవుతారు, లేదా గణపతి గారు మళ్ళీ ఒకసారి సారథ్యం వహిస్తారా? ఇప్పుడు నాకు తెలిసిన సీసీ మెంబర్స్ వేరే. నేను వెళ్ళొచ్చిన తర్వాత నేను 2017 వరకు మాత్రమే నేను ఉన్నాను. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాతనే ఇప్పుడు రవి కూడా నేను వచ్చిన తర్వాత సీసీ మెంబర్గా తీసుకున్నారు. సుధాకర్ని అయితే తీసుకోలేదు. సుధాకర్ కూడా ఇప్పుడు మొన్నటి ప్రకటనలో కూడా సీసీ మెంబర్ కాకుండా రాష్ట్ర కమిటీ మెంబర్గా రాశారు. ఇతరులను ఎవరిని తీసుకున్నారనే విషయం నాకు తెలియదు. తీసుకుంటే నా అంచనా ప్రకారంగా మరో 5-6 లేదా 7-8 మంది తీసుకోవచ్చు. ఇక్కడ అంటే బీహార్ జార్ఖండ్ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. టోటల్గా 25 మెంబర్స్కు లేదా ఎక్కువ 30 మెంబర్స్కు మించది. అయితే ఇందులో పట్ల కూడా ఈ కాలంలో పట్ల 4-5 చనిపోయినరు. కాబట్టి ఇప్పుడు 25 లోపే 20-25 మధ్యలో పట్నే లేదా 20 లోపు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ సంఖ్యకు సంబంధించిన దాంట్లో పట్ట వాళ్ళు గతంలో పట్ట ఒక పొలిట్ బ్యూరో మెంబర్స్గా అంటే ఆల్రెడీ ఇంటెలిజెన్సీ వర్గాలకు కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఏది అభయ్ కానీ పొలిట్ బ్యూరో మెంబరే, తర్వాత తిరుపతి కూడా పొలిట్ బ్యూరో మెంబరే, తర్వాత సునీర్మల్ కూడా ఏంటంటే పొలిట్ బ్యూరో మెంబరే, జనార్దన్ జీ పొలిట్ బ్యూరో మెంబరే, ఇంకా 4-5 ఉన్నారు. కాబట్టి పొలిట్ బ్యూరో మెంబర్స్ ఉన్నారు. సాధారణంగా ఎంపిక ఎట్లా చేసుకుంటారు? పొలిట్ బ్యూరో మెంబర్స్ నుంచే ఎంపిక చేసుకోవచ్చు. లేదు వీళ్ళు ఎవరు పనికిరారనుకుంటే సీసీ మెంబర్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఎట్లా తీసుకుంటారు అనేది ఏతుందో వాళ్ళ కేంద్ర కమిటీ వాళ్ళ మీటింగ్ అయితే వాళ్ళు ఒక ప్రజాస్వామ్యయుతంగానే నిర్ణయించుకుంటారు తప్ప ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోలేరు కదా. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఇది మేము సీసీ సెక్రటరీ అని చెప్పి నిర్ణయించలేరు. సాధారణంగా పొలిటికల్ బ్యూరో నుంచి కాకుండా పొలిటికల్ బ్యూరోలో చెప్పాలంటే ఆ యాక్టివిటీ తీసుకుంటారా, లేదా మిలిటరీ ఆపరేషన్లో గట్టిగా పట్టున్న వైపు తీసుకుంటారా? మిలిటరీ పార్టీ లోపల మావోయిస్టు పార్టీ లోపల ఎప్పుడు కూడా మిలిటరీ ఆపరేషన్ నంబాల కేశవరావు గారు ఉన్నారు. గతంలో ఆయన ఏంటి సిఎంసీ చీఫ్ కాబట్టి ఆయనకి ఇచ్చారు అనేది ఒక వార్త ఉంది. లేదు ఈసారి నంబాల కేశవరావు గారు లేరు కాబట్టి ఇప్పుడు మల్లాజు వేణుగోపాల్ ఆయనకి అందులో తక్కువ అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఇస్తారా లేదా? గణపతి సెక్రటరీకి ఎప్పుడైండు 91 తర్వాత అయిండు కదా, 91-92లో అయిండు. మరి అప్పటికే ఒక మిలిటరీ రంగం లోపల నిష్ణాతుడిగా బసవరాజు ఉన్నాడు, నంబల కేశవరావు ఉన్నాడు. మరి ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఆయనను పెట్టలేదు. అంటే గణపతిని పెట్టారు. గణపతి మిలిటరీ ఆపరేషన్లో లేడు, ఎక్కడ కూడా అలాంటి గైడెన్స్ కూడా ఏమీ లేదు, మరి పెట్టలేదు. కాబట్టి అట్లా పెడతారనేది అది పొరపాటు అభిప్రాయము. సైద్ధాంతికంగా రాజకీయంగా ఎవరైతే గైడ్ చేయగలుగుతారో వాళ్ళను మాత్రమే పెడతారు, వాళ్ళను మాత్రమే ఆ కమిటీ ఎన్నుకుంటుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు నమ్మాల కేశవరావు మిలిటరీ చీఫ్ అయినప్పటికీ ఆయన ఓన్లీ మిలిటరీలో మాత్రమే నిష్ణాతుడు అనేది కాకుండా ఆయనకు సైద్ధాంతిక రాజకీయ రంగంలో కూడా అవగాహన ఉంది. దాంట్లో కూడా ఒక అవగాహన ఉన్న నాయకుడు కాబట్టి ఆ రీత్యానే పెట్టిరు తప్ప మిలిటరీ కోణం నుంచి పెట్టలేదు ఆయనను. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎవరిని పెడతారు అనుకున్నప్పుడు ఏదైతుందో ఇప్పుడు మిలిటరీ రంగంలో వేరు ఉండొచ్చు. ఇప్పుడు అభయ్ మిలిటరీ రంగంలో లేడు కాబట్టి ఇతరులు మిలిటరీ రంగంలో ఉన్నారు. తిరుపతి మిలిటరీ రంగంలో ఉన్నాడు, అందరికి తెలుసు. సిఎంసీ చీఫ్గా కూడా తిరుపతి ఉన్నాడు, ఎప్పటి నుంచో సిఎంసీ మెంబర్గా ఉన్నాడు. ఇప్పుడు సిఎంసీ చీఫ్గా దాదాపు సిఎంసీ చీఫ్ అంటే 2018 నుంచి 17 చివరి నుంచి కూడా ఆయన సిఎంసీ చీఫ్నే తిరుపతి. కాబట్టి మిలిటరీ చీఫ్ని పెడతారా లేకపోతే ఎవరిని పెడతారా అనేది ఉందో, మిలిటరీ అనేది కొలమానం కాదు. దాంట్లో కూడా సీనియారిటీ ప్రకారం అయితే జనార్దన్ జీ కూడా చాలా పార్టీలు కూడా చాలా సీనియారిటీ, ఆయన ఎంసీసీ నుంచి వచ్చిండు, ఆయన ఆ సీనియారిటీ ఉన్నాడు. కాబట్టి ఎవరిని పెడతారు? మల్లారాజు రెడ్డి కూడా సీసీ మెంబర్గా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉన్నాడు నాకు తెలియదు. కాబట్టి ఇంక ఇతరులను ఎవరు పెడతారు అనేది ఉందో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఏదైనా వాళ్ళు నిర్ణయించుకోవడం అనేది ఉందో అంటే వాళ్ళ కమిటీ సమావేశం అయితే వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ప్రకటించవచ్చు. బహుశా వాళ్ళు ఇప్పుడు కనుక ప్రకటన చేస్తే చెయ్యొచ్చు. నా ఉద్దేశంలో ఎక్కువ టైం ఏం పట్టది. వాళ్ళు అంటే అందరూ సమావేశం కావాలని రూల్ కూడా ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక 20 మంది ఉన్నారనుకో, 20 మంది జమ అయ్యే అవకాశం లేకపోతే 15 మందే కావచ్చు, 12 మందే కావచ్చు.
12 మంది అయినా 11 మంది అయినా ఒక మెజారిటీ నిర్ణయంగా ఒక నిర్ణయం చేసుకుంటారు. తప్పదు వాళ్ళకి ఆ పరిస్థితి. అది మాత్రమే కాదు, ఇప్పుడు సాయుధ పోరాట విరమణ కానీ లేదా అభయ అన్న జనజీవన స్రవంతిలో కలిసి చర్చించి నిర్ణయిస్తామని అన్నాడు కదా. అంటే తప్పనిసరిగా ఒక నిర్ణయం ప్రకటించవలసింది ఇంకా ఉన్నట్టే కదా, మిగిలే ఉన్నది కదా. కాబట్టి ఈ మిగిలి ఉన్నది ఏదైతే ఉందో మనకు టైము 15 రోజులు, నెల రోజులు ఏదో ఒక టైం లోపల వాళ్ళు తప్పనిసరిగా ఆ స్టేట్మెంట్ ఇస్తారు. 100% ఇస్తారు, వాళ్ళు 100% ఇస్తారు. అంటే ఇప్పుడు ఇంకా శాంతి చర్చలు కొనసాగాల వద్దా? శాంతి చర్చలు కొనసాగాలంటే ఒక వైఖరి, లేదనుకుంటే యుద్ధం చేస్తామన్నారనుకో, మేము యుద్ధం చేస్తామని కనుక వాళ్ళు నిర్ణయించుకుంటే ఏం శాంతి చర్చలు, సపరేట్గా యుద్ధమే చేద్దాం, కంటిన్యూ చేద్దాం అని అనుకుంటే అది వాళ్ళు అదే మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇందులో మోడెం బాలకృష్ణ గారి పాత్ర ఏమొస్తుంది? ఆయన సీసీ మెంబరు, బాలకృష్ణ సీసీ మెంబరు, ఒరిస్సాలో అక్కడ తను గైడ్ చేస్తున్నాడు. కాబట్టి ఎవరు ఉంటున్నది అవుతుందో నేను చెప్పలేను. నేను ఇప్పుడు ఇడిమా అనేది అవుతుందో అసలు ఎంత మాత్రం సాధ్యం కాదు. ఇడిమా అనేది ఏందో మిలిటరీ రంగం లోపల అక్కడ ఒక ముక్కు అంటే తాడిమెట్ల 76 మంది పోలీస్ సిఆర్పి బలగాలను అక్కడ యాక్షన్ చేయడం లోపల కీలక పాత్ర వహించడం అనే విషయం అందరికీ తెలుసు, 100% తెలుసు, నేను చెప్పడమే కాదు. తర్వాత ఇతర యాక్షన్లు కూడా తను నాయకత్వం వహించిన మాట వాస్తవమే. అట్లంటే ఆయనకు రాజకీయాలు లేవని కాదు. మొట్టమొదటగా ఆయన సంఘ నాయకుడిగా ఉంటూ సంఘంలో డెవలప్ అయ్యి దళ సభ్యుడిగా, తర్వాత ప్రజల కోసం పనిచేసే దాంట్లో రాజకీయ అవగాహనతో డెవలప్ అయిన వ్యక్తే ఇడుమా. కాబట్టి ఈ క్రమం లోపల ఆ పార్టీ విధానాల ప్రకారంగా మిలిటరీ విషయాలపైన తను నేర్చుకుంటూ, హిందీ భాష కూడా రాకుండా కూడా హిందీ భాష నేర్చుకొని హిందీ పుస్తకాలు చదువుతూ అందులో ఒక నైపుణ్యం సంపాదించాడు. కాబట్టి అయితే అది ఒక మిలిటరీ రంగంలో నైపుణ్యం అది ఎక్కువనే. అయితే అయినంత మాత్రాన పార్టీ సీసీలో తీసుకున్నారా లేదా కూడా నాకు తెలియదు. అంతకుముందు అయితే ఓన్లీ స్టేట్ కమిటీ మెంబరు, ఆయన తీసుకున్నారా లేదా నాకు తెలియదు. కాబట్టి తీసుకున్నప్పటికీ ఆయనను సీసీ సెక్రటరీగా పెడతారనేది ఏందో ఊహకందని విషయం. ఎందుకంటే అనేక మంది పార్టీని గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి అదంతా అది మనం ఊహకందని విషయం. అది మొత్తం మీద తీసుకుంటే మావోయిస్ట్ పార్టీ ఇప్పటికైనా సాయుధ పోరాటం విరమించాలంటున్నారు జంపర్ గారు. ఆయన చెప్పినట్లుగా ముందు అది విరమించండి, విరమించిన తర్వాత ప్రభుత్వంతో చర్చలు చెప్తాం. అటువంటి సమయంలో మీ మీద కాల్పులు జరిగిన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలు ప్రతి పౌరుడు కూడా దాన్ని ఖండిస్తారు, మీకు ఒక మద్దతు వస్తుందంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక అమిత్ షా ప్రకటనపై ఆయనకి చాలా క్లియర్ ఇచ్చారు. అమిత్ షా ప్రకటన అనేది మావోయిస్టు పార్టీకి వర్షాలు కానీ ఎండ కానీ చలి కానీ కొత్త ఏం కాదు, ఇక్కడ జరగాల్సింది జరుగుతుంది. కానీ అమిత్ షా ప్రకటన వాస్తవం అవ్వచ్చు, పార్టీకి నష్టం జరుగుతుంది, కానీ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు అంటూ జంపన్న గారు చెప్తున్నారు. ఇది మావోయిస్టు పార్టీపై మావోయిస్టు పార్టీ సాయుధ విరామంపై జంపన్న గారి ఒక వివరణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.